జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం 23వ వార్డులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కౌన్సిలర్ ఉజ్జల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో హెల్త్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ ప్రభుత్వం హెల్త్ సబ్ సెంటర్లను హెల్త్ వెల్నెస్ సెంటర్లుగా మార్చాయని, దీనికి గాను పట్టణంలో ప్రతి 2 వార్డులకు కలిపి ఒక బిల్డింగ్ మంజూరు చేస్తోందని ఆమె తెలిపారు. అనంతరం వార్డు ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద మధ్యతరగతి ప్రజల కొరకు వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చిందని, అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకున్న వారికి కేసీఆర్ కిట్తో సహా ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారని వారు తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడారు. కావున ప్రతి ఒక్కరూ డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకొని మెరుగైన వైద్యం సేవలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఉజ్జల బుచ్చిరెడ్డి, రిటైర్డ్ ఎంఆర్ఓ హనుమంత్ రెడ్డి, వార్డు ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు ఉజ్జల శ్రీనివాస్, రాజు, చరణ్ తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ శాంక్షన్ అయింది. అంత లోపల మన ఏరియాకి బిల్డింగ్ శాంక్షన్ అయింది కాబట్టి అంత రెడీ అయినాక మీకు ఏది ఉన్నా కూడా అన్నీ అక్కడనే జరుగుతాయి. మీటింగ్స్ అయినా మీకు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా కూడా ప్రతిరోజు ఉంటాం అక్కడ. ఆదివారం కాకుండా ప్రతిరోజు వచ్చి మీరు అక్కడ చూపించుకోవచ్చు. ఇంకొకటి బీపీకి, షుగర్కి, దేనికైనా సరే మన గవర్నమెంట్ మెడిసినే వాడుకుంటే ఉపయోగించుకోండి. ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకి ఈ 2 వార్డ్స్కి ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది కాబట్టి అక్కడికి వస్తే సరిపోతుంది. మెడికల్ కోసం అక్కడి వరకు దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ కాని ఫంక్షన్ అక్కడికి వెళ్ళమని ఏమేమి అవసరం అనేది రాసి పంపిస్తాం. మేమే కంపల్సరీ గవర్నమెంట్ ఉపయోగాలు ఏమేమైతే ఉన్నాయో ఉపయోగించుకుంటే మంచిది. గవర్నమెంట్ సర్వీసులు అన్నీ ఒక్క 10 నెలల్లో ఉపయోగపడితే ఇంకా మన బిల్డింగ్ వచ్చేస్తే కూడా ఎక్కువ మంది ఆధ్వర్యంలో మీ అందరి కోసం ఇక్కడే మీ ఇంటి వద్దనే ఇటువంటి సంచార వైద్యశాలల మీకు అన్ని వసతులు కల్పించడం. ఆ బ్యాగ్లో మాకు తినకపోతే పొలాలు రోజున 3 పూటలు వేసుకుంటా ఒక చిన్న స్కూల్ వ్యవస్థ కూడా గవర్నమెంట్ సాయం చేస్తుంది. మీరు కూడా ఏదైనా మన గవర్నమెంట్ ఇచ్చే వాడుకోవాలా. ఇవాళ డాక్టర్ ముందు మన ముందు వాళ్ళు ఈ ఆశ వర్కర్లు ఏ చిన్న వచ్చినా నాకు ఫోన్ చేసి వచ్చి చూస్తాను. మళ్ళా నెలకు ఒక 100 మంది రావు అమ్మ. ఇప్పుడు 100 మంది అందరికి మా తెల చెప్పాలా. ఎస్ అందరికి చేయించుకోవాలనే పెద్దలు, పూజ్యులు, మానవులు అందరికీ నమస్కారం. అలంకరించిన పెద్దలకు నా యొక్క నమస్కారం. ఇలాంటి కార్యక్రమాలు మన ఉజ్జల బుచ్చిరెడ్డి గారు తేవడం, అందరూ బాగుండాలి, అందరిట్లో నేను బాగుండాలా అనే కాన్సెప్ట్ తీసుకొని సీనన్న కూడా అందరూ వార్డులో ఎంతమంది ఉన్నారో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ మెడిసిన్ కానీ ప్రతిదీ కూడా ప్రజల వద్దకు చేరాలని వాళ్ళ తపన చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. మేము కూడా మా సంఘానికి కూడా ఎన్నోసార్లు ఇంద్రయ్య గారికి మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. మేడం ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే అందరికీ మనం ఏ చిన్న సమస్య వచ్చినా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తాం. ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తే మన డబ్బులు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ దీన్ని ఆలోచించి మనకు 2 వార్డులకు ఒక వైద్య సిబ్బంది ఏర్పాటు చేసి అవి కూడా మనకు ఇబ్బంది కాకుండా ఉండడానికి జ్వరం కానీ సర్ది ఏదైతే వచ్చినా వాళ్ళు అందుబాటులో ఉండడానికి ఈ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం అందరూ ఉపయోగించుకోవాలి. ఏ సమస్య వచ్చినా ఇంటికి డోర్ మీరు టాబ్లెట్ ఇవ్వడానికి ఆశీర్వాదాలు కానీ ఏ వారు ఎప్పుడు మీరు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు తిరగడం కాక ఒక నిర్దిష్టమైన ప్లేస్ ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ మన వార్డు 2 వార్డులకు ఒక బిల్డింగ్ కూడా శాంక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళడానికి అవసరం ఉండదు.
వీళ్ళే ఒక ఆదివారం తప్ప మిగతా రోజు అందరూ అందుబాటులో ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర గ్రహించుకోవచ్చు. వాళ్ళతో ఆది ఉంటే పెద్ద హాస్పిటల్ వాళ్ళే సిఫార్సు చేస్తారు.